ఉంది. ఎందుకంటే ఇన్ని అరెస్టులు ఇంత తక్కువ కాలంలో, మరి ఈ మధ్యకాలంలో నేను చూసిన ఏ కేసులో కూడా అవలా. ఆల్మోస్ట్ 12 మందినో ఎంతమందినో ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఎక్కడెక్కడ మనీ ట్రయల్ అయింది, ఇవన్నీ కూడా చాలా వరకు దొరికినాయి. కాబట్టి ఏమో ఒక బిగ్ బాస్ అనే ఒక మాట అయితే వచ్చింది. మరి అది ఆ బిగ్ బాస్ ఎవరన్నది మరి అది కూడా తేలిస్తే, ఆ ఎవరన్నది ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి అనే వాళ్ళు తేలిస్తే, సో డెఫినెట్గా ఎవరైనా సరే మరి అంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు అరెస్ట్ చేసే పరిస్థితి రావచ్చు. బట్ అది వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో మరి వాళ్ళు ఏం చెప్తారు. ఈ మధ్యలో ఇంకెవరైనా మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇంకెవరైనా బిగ్ బాస్ ఎవరైనా ఉన్నారా లేరా, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈ 12 మంది మేమే డబ్బు చేసుకున్నాం అని అంటారా, తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. గౌరవం చేత అలా అనొచ్చు, భయం చేత అలా అనొచ్చు, గౌరవం చేత అనొచ్చు, భయం చేత అనొచ్చు. ఏమో ఒకవేళ నిజమేమో తెలియదు. కానీ డెఫినెట్గా ఇంత స్పష్టంగా మరి బిగ్ బాస్ ఎవరో ఉన్నారు అంటే, జనరల్గా నేను అప్పట్లో ఆ పార్టీలో కొన్నాళ్ళు ఉన్నాను కాబట్టి ఆ పార్టీలో 1 to 100 ఒకళ్ళే. జనరల్గా నెంబర్ 2 కూడా, నిజానికి నెంబర్ 2 ఉన్న 101 నెంబర్ 2 కింద లెక్కెట్టుకోవాలి తప్ప 1 to 100 జగన్మోహన్ రెడ్డి గారిదే మరి ప్రధాన నాయకత్వం. మరి నిజంగా బిగ్ బాస్ అంటూ ఎవరైనా ఉంటే ఆ బిగ్ బాస్ ఇంకెవరో అయ్యే అవకాశం అతి తక్కువ. ఎందుకంటే ఆ పార్టీకి యావజ్జీవ జీవితకాలం అధ్యక్షుడిగా కూడా మరి ఆయన ప్రకటింపజేశారు. సరే, తర్వాత నా పిటిషన్తో అది వెనక్కి తగ్గారనుకో. సో ఫైనల్గా మొన్న వాళ్ళ పార్టీ లీగల్ సెల్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాట్లాడారులేండి. మాట్లాడుతూ ఏదో యాప్ ఒకటి పెడుతున్నాము, మీరు మిమ్మల్ని అధికారులు కానీ ఇలా బెదిరిస్తే అందరి యాప్లో ఎక్కించేయండి, మేము అధికారులకు వచ్చా చూసుకుంటాము అని అంటే, ఆల్రెడీ మీరు ఇది చాలా అన్యాయం అండి. ఇది యాక్చువల్గా పోలీస్ అధికారులు మరి వాళ్ళ పని వాళ్ళు అతి జాగ్రత్తగా నిదానంగా, మరి చాలామందికి హైకోర్టులు సుప్రీంకోర్టులు కూడా వెళ్ళి ఆ వెర్డిక్ట్ వచ్చే వరకు కూడా వెసులుబాటు ఎందుకు వచ్చింది అనే ఉద్దేశంలో చాలా మంచిగా ఆ వెసులుబాటు కూడా వచ్చేదాకా కూడా సుప్రీంకోర్టు తిరస్కరించే వరకు కూడా మరి టైం ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తే, మరి ఈ రకంగా భయపెట్టడం, అధికారుల్ని భయపెట్టి ఇదిగో నేను యాప్ పెడుతున్నాను, ఏ ఆఫీసర్ పేరు చెప్తే ఆఫీసర్ని వచ్చిన వెంటనే ఇచ్చేస్తా. సరే, వారు మళ్ళీ రారు, వారు రాలేరు. ఈ రెండు సత్యం అయినప్పటికీ వారికి కూడా తెలిసే ఉంటుంది డెఫినెట్గా. ఈ రకంగా అధికారుల్ని భయపెట్టడం, ఒక యాప్ పెట్టి, మనకి ఇంకా బుక్కులు ఏమి లేవు, రెడ్ బుక్కులు అలాంటి బుక్కులు ఏమి లేవు, డైరెక్ట్గా యాప్ టెక్నాలజీ పెట్టేస్తే కనుక లోకేష్ లాగా నేను బుక్ పెట్టి రాసుకోవడం కాదు, ఇప్పుడు అంత టెక్నాలజీ అని చెప్పాడు అనమాట. అవును, నా టెక్నాలజీ ఆటోమేటిక్గా ఆ కేసులు పెట్టేస్తానంటాం. సో దానికి నేను కూడా అన్నా, ఇలాంటి ప్రజలు పడిన ఇబ్బందులన్నీ అప్పట్లో నేను పెట్టిన యాపే రచ్చబండ. ఎంతోమంది నష్టపోయిన ప్రజలు, దెబ్బతిన్న ప్రజలు, నాలాగా తన్నులు తిన్న ప్రజలు ఎంతోమంది నాకు నా రచ్చబండ అనబడే యాప్లో నాకు ప్రత్యక్షంగానే చెప్తే, అవే సమస్యల్ని నేను ప్రతిరోజు ఏకరు పెట్టేవాడిని. ఇప్పుడు మనకి అటువంటి యాప్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పాపం నిరాశ్రయుడు. అంటే ఏ తప్పు చేయాలన్నా కూడా ఇప్పుడు పెద్దగా చేయడానికి అవకాశం లేదు. ఎవరిని బాధించాలని అనుకున్నా కూడా బాధించే అవకాశం లేదు. సో కాబట్టి ఆయన నిజంగా ఆయన వస్తాడు అన్న నమ్మకం ఉంటే
ఆయనలో మార్పు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిలో ఇప్పుడు మా ప్రభుత్వంలో నాకు తెలిసి అన్యాయంగా కేసులు పెట్టే సంస్కృతి సాంప్రదాయాలు ఏమాత్రం లేవు కనుక మరి గతంలో మీకులాగా తప్పుడు కేసులు ఈ మీద పెట్టారు, నా మీద పెట్టారు, మనల్ని అందరినీ ఒక కేసులో పెట్టారు, ఈ కాక నా మీద ఇంకో 16-17 కేసులు, కొన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఇలా రకరకాల కేసులన్నీ కూడా ఆయన పెట్టాడు. ఇంక వేరే కేసులు బయట కూడా పెట్టించాడు. మరి ఆయనలో ఏదన్నా మార్పు వస్తే కనుక ఒకవేళ నా ప్రభుత్వంలో మీరెవరైనా అన్యాయానికి గురైతే అప్పటి అధికారుల పేర్లు పెడితే ఒకవేళ నేనంటూ అధికారంలోకి వస్తే ఆ తప్పు చేసిన వాళ్ళని నేను ఊరుకోను అంటే ఆ యాప్ బ్లాక్ అయిపోద్ది. ఇప్పుడు ఆయన యాప్ పెట్టినా ఏముండదు. ఇదిగో ఇప్పుడు మన జైల్లోకి వెళ్ళిన వాళ్ళు నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారని చెప్పి ఆ లిక్కర్ కేసులో వెళ్ళిన 12 మంది, లేదంటే ఇంకేయో 1-2 కేసుల్లో ఉన్నవాళ్ళు, అయితే అప్పుడు ఘోరమైన తప్పులు చేసి ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నా, లేదు కనీసం 2-3 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓ 15-16 మంది ఆ యాప్లో ఏమన్నా పెట్టచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యాప్ ఫుల్ అవ్వాలంటే నా హయాంలో జరిగిన తప్పు చేసిన అధికారుల గురించి చెప్పండిరా అంటే అప్పుడు కొన్ని లక్షల్లో ఆయన యాప్ ఫుల్ అవుతుంది తప్ప ఏగలు తోలుకుంటామే ఈ యాప్. వాళ్ళే ఆ క్యాడర్కే ఏదో అన్యాయం జరిగిందని పెట్టరా, 10 రూపాయలు ఇస్తాను ఏదో పెట్టించుకోవాలి తప్ప ఆ యాప్ వలన ఎటువంటి ఉపయోగం లేదు. ఖచ్చితంగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఆయన మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అవటం అనేది కళ అండ్ కల్లా. మీరు వెంకటకృష్ణ అన్నది ఎంత నిజమో, నేను రఘురామకృష్ణరాజు అన్నది ఎంత నిజమో, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో అవ్వడన్నది కూడా అంతే సత్యం. ఎందుకంటే అంత బాధలో ప్రజలు అనుభవించారు. సో కాబట్టి మళ్ళీ అనుభవించడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈ ప్రభుత్వ పరిపాలన చక్కగా సాగుతుంది, అద్భుతంగా సాగుతుంది. కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పంటి బిగువన అన్నీ భరించి మరి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. రేపు 15వ తారీఖు అతిపెద్ద కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. మొన్న 2వ తారీఖు కూడా అన్నదాత సుఖీభావ అయిపోయింది. ఇంకా అలా కామెంట్లు చేయడానికి కూడా ఏమీ లేవు. సో కాబట్టి చిరతలు కొట్టుకుంటాం తప్ప చేయగలిగేది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, నా షోకి వచ్చి. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు, చాలా రోజులైంది మనం కలిసి. అవును.